నిజంగానా? సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నిజంగా బాయ్. షాలు, ఏంటక్క, ఇక్కడే ఉన్నానుగా, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు? నాకింకా ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను? కాలేజ్కి. నిజంగానా? నువ్వు కాలేజీకి వెళ్ళలేదు. వెళ్ళానంటుంటే వినవేంటి? ఎవరతను? ఎవరు? నీ వెంట ఉన్నతను. నా వెంట? ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనా? అడిగేవాళ్ళు లేరనా? చెప్పు చెప్పు, ఎవరతను? తను తను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అన్నయ్య? ఫ్రెండ్ అన్నయ్యతో నీకేంటి పని? ఏంటక్కా ఇది? అంటే మగవాళ్ళతో మాట్లాడడం, కాఫీ తాగడం కూడా తప్పేనా అని ఎవరన్నారు? మాట్లాడడం తప్పు కాదే, దాన్ని దాచడం తప్పు. దాచిన విషయం బయటపడ్డాక ఇలా బిహేవ్ చేయడం ఇంకా పెద్ద తప్పు. హద్దు అదుపు లేకుండా అలా రోడ్లమ్మట పడి తిరగడం చాలా పెద్ద తప్పు. అతని యాటిట్యూడ్ చూస్తే మంచివాడు కాదనిపిస్తోంది. మన స్టేటస్ ఏంటి వాడి? అక్క, నువ్వు నాన్నలా మాట్లాడొద్దు. ఏంటి వాగేవు నువ్వు? అవును, నువ్వు చెప్పే దాంట్లో అర్థం ఉందా? ఫ్రెండ్షిప్ చేయాలంటే లెవెల్ ఉండాలా? నేనంటోంది మంచి వ్యక్తితో మూవ్ అయితే నీ మర్యాద మా మర్యాద నిలబడతాయని. అతను మంచివాడు కాదని నీకు తెలుసా? ప్రవర్తన చూసి చెప్పలేమా? ఐసీ. మరి సూర్య గురించి ఎవరైనా ఇలా అంటే నువ్వు ఊరుకుంటావా? చూడక్క, నువ్వు నాకన్నా పెద్దదానివి కావచ్చు, కొట్టే అధికారం ఉండొచ్చు, కానీ నిజం ముందు మాత్రం నీకు నాకు తేడా లేదు. నీకెందుకు అంత కోపం వచ్చింది? ఏ కంపేర్ చేయకూడదా? సూర్య నీ కంటికి మంచిగా కనిపిస్తే అతను నా మనసుకు మంచివాడుగా అనిపిస్తున్నాడు. ఒక్క విషయం ఆలోచించక్క, ఆ రోజు నాన్న నీ విషయంలో తప్పు చేశారని నువ్వు ఫీల్ అయితే ఇప్పుడు నా విషయంలో నువ్వు చేస్తోంది కూడా తప్పే. ఇప్పుడు నా దృష్టిలో నీకు నాన్నకు తేడానే లేదు.
అన్నయ్య కోసం కిషోర్ని పంపిస్తున్నాను తప్ప నాన్నగారి కోసం కాదంది. కిషోర్ రంగనయ్యని బయటికి తెచ్చాక రంగనయ్యకి నచ్చిన పని చేసుకొనిస్తేనే కిషోర్ ఈ కేసు వాదిస్తాడంట. కిషోర్ ఏమన్నాడు? తనేమంటాడు? ప్రార్థన మాట కాదంటే ఈ మాత్రం ప్రశాంతంగా కూడా ఉండలేడు కదా. అలా అన్నాడా? అనకపోయినా అతని భావం అదే. ఇక వాళ్ళని బ్రతిమలాడడం అనవసరం అనిపిస్తుంది నాన్నగారు. ఇప్పుడు కూడా మీరు పంపితేనే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటుంది ప్రార్థన. ఇంకోసారి అలా అంటే గనక. సర్లే, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా. నిర్ణయం మీ నాన్న తీసుకుంటాడులే, నువ్వు వెళ్ళు. వస్తానమ్మా. అలాగే. గుడ్ నైట్ నాన్నగారు. గుడ్ నైట్. కిషోర్ నీకు వదిలే రాజా. కేసు వాదిస్తానని నాకు మాట ఇచ్చిన వాడు ఇప్పుడు ఇలా అన్నాడంటే బంధుత్వాల కంటే భార్యకే ఎక్కువ విలువిచ్చాడనమాట. తప్పులేదు. మనవాళ్ళే మన గురించి ఆలోచించినప్పుడు మనమే ఏదైనా ఆలోచించాలి. రంగా తప్పు చేసి ఉండొచ్చు, కానీ తప్పుడోడు మాత్రం కాదు. వాణ్ణి కాపాడ్డానికి తోబుట్టులే తప్పించుకున్నా కన్నవాడివి కదా, నీకు తప్పదు రాజా. కిషోర్, ఇంకా నిద్రపోలేదా? టైం 12 దాటిందిగా. రంగా విషయం గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది నాన్న? రంగా ప్రార్థన అన్నయ్య నీకు బావమర్ది. తన తరఫున వాదించడం, తనకు అండగా నిలబడ్డం నీ బాధ్యత. నిజమేనమ్మా, కాదనట్లేదు. కానీ ఆ బాధ్యత బరువు కాకూడదనిపిస్తుంది. అంటే? ఏం లేదమ్మా, రంగాన్ని విడిపించడం నీ వల్లే సాధ్యమని మొన్న ఇంటికెళ్ళినప్పుడు ప్రార్థన వాళ్ళ నాన్నమ్మ చాలా బ్రతిమలాడింది. కాదనలేకపోయాను. నీ విలువను గుర్తించారు, మంచిదేగా. ఇంకా ఏమిటి అభ్యంతరం? అసలు అభ్యంతరం అక్కడే ఉందమ్మా. ఈ విషయంలో నేను కలగ చేసుకోవడం మావయ్య గారికి అసలు ఇష్టం లేదు. వేరే ఉద్దేశంతో కాదు. నేనంటూ వాదిస్తే రంగ ఖచ్చితంగా బయటకు వస్తాడని, దోషికి శిక్ష పడకుండా పోతుందని ఆయన ఉద్దేశం. ఉద్దేశం కరెక్టే, కానీ కన్న కొడుకు కదా. ధర్మం ముందు తన మన భేదం ఉండదు కదమ్మా. అలాగని ప్రార్థన కూడా ఇష్టం లేదు. పిలవంగానే వెళితే విలువ ఉండదనేది తన అభిప్రాయం. వాళ్ళ నాన్న ఇంకా దిగి రావాలనుకుంటుంది. అలాగని తనకి రంగమే ద్వేషం లేదు, తండ్రి మీదే. రంగాన్ని విడిపించాక స్వేచ్ఛగా తన పని తాను చేసుకునేలా మావయ్య గారు మాటిస్తేనే రంగా వైపు నన్ను వాదించమంటుంది. ఇంతకీ నువ్వే నిర్ణయించుకున్నావు నాన్న? చెయ్యాలమ్మా, ఏదో ఒకటి చేయాలి. నేను వాదించాలని అమ్మమ్మ, వద్దని మావయ్య గారు భావిస్తున్నారు. ఇందులో నేను ఏ ఒక్క పని చేసినా ఆ ఇంట్లో తుఫాన్ రేగుతుంది. మరేం చేద్దామని? ఏదో ఒకటి చేయాలి.
చేస్తాను. కానీ నేను ఇంతవరకు మావయ్య గారికి ప్రార్థనకి మనసు బాధ కలిగేలా ఏ పని చేయలేదమ్మా. కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అందుకే మొదటిది చివరిది ఇదే కావాలని కోరుకుంటున్నాను. పద్మిని, ఇంకా బట్టలు ఐరన్ చేయలేదా? టైం చూసావా? ఇంకో పావు గంటలో కరెంట్ పోతుంది. పద్మిని, బట్టలు ఇంకా ఐరన్ చేయలేదేంటి అని అడిగాను. చేస్తున్నాను వదినా. వదినా, నీకేమైనా అర్జెంటుగా కావాలా? నాకేం అక్కర్లేదు, కానీ తర్వాత మన ఏరియాలో పవర్ పోతుందని పేపర్లో రాశారు, అందుకే అడిగాను. అవును, ఇన్ని షర్ట్స్ ఉన్నాయేంటి? ఇందులో శివవి కూడా ఉన్నాయి. ఐ సీ. శివ రూమ్ ఖాళీ చేస్తున్నాడంట వదినా. అయితే ఎక్కడి నుంచో వచ్చాడు. ఇక్కడ మనందరితో ఇన్నాళ్ళు సరదాగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్తున్నాడు. మనుషుల మధ్య బంధాలు అశాశ్వతం, వారి అనుబంధాలే శాశ్వతం కదా వదినా? పోనీ నువ్వే ఆపచ్చుగా. ఎలా? ఏముంది, మీరెందుకలా వెళ్తున్నారు? మీకేం తక్కువ ఇక్కడ అని అడుగు. అదే, మా ఇంటికేం తక్కువైంది, ఇంత చీప్గా మీకు రూమ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగు. నేనెందుకు అడగాలి? అదేంటి పద్మిని, మనకిష్టమైన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఏమక్కర్లేదు. ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. ఎవరి బాధలు వాళ్ళవి. అత్తయ్య చెప్పింది నిజమే, నీకు ముక్కు మీదే కోపం. పద్మిని, అంత కోపం మంచిది కాదు, దానివల్ల చాలా కోల్పోతావు. ఆలోచించుకో. రాజశేఖరం గారు రాజీనామా చేయకుండా ఉండాల్సింది. రాజీ పడని మనిషి రాజీనామా చేయక ఏం చేస్తారు సార్? ఎలా ఉన్నారు ఆయన? చేయని తప్పుకు శిక్ష అనుభవించేవాళ్ళు ఎలా ఉంటారు సార్? క్షమించాలి, ఇందులో మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. అసలు రంగా ఇంత నీచంగా ప్రవర్తిస్తాడనుకోలేదు సార్. లంచం ఇచ్చి న్యాయ వ్యవస్థనే కాదు, రాజశేఖరం గారు అంతట ఆయనకి పెద్ద కొడుకుగా పుట్టి ఆయన అవమానపరిచాడు సార్. మీరు తీసుకున్న నిర్ణయం సరైందే సార్. రంగా చేసిన పనికి రాజశేఖరం గారి కుటుంబం మొత్తం సమాజం ముందు తల వంచుకొని చేతులు కట్టుకొని నిలబడింది సార్. మిగతా అందరూ పర్వాలేదు, కానీ ఆయన పరిస్థితి 30 సంవత్సరాలు
30 సంవత్సరాలు నీతి నిజాయితీ అంటూ సమాజానికి ఐడియల్ హీగా నికాసైన న్యాయమూర్తిగా ఉన్న రాజశేఖరం గారు తన కుటుంబంతో పాటు రోడ్డు మీద నిలబడ్డారు సార్. ఆయనకిది జరగక తప్పదు సార్. ఎందుకంటే నేరస్తుడి తండ్రి కదా. రాష్ట్రపతి అవార్డులు, మీలాంటి న్యాయమూర్తులిచ్చిన ప్రశంసలు ఇవేవి ఆయన ఈ సమయంలో కాపాడలేకపోయాయి సార్. మొత్తం 30 ఏళ్ల తపస్సు తనది కాని తప్పు ముందు తుడిచిపెట్టిపోయాయి సార్. తప్పదు కదా సార్. చట్టం ముందు అందరూ సమానులే. నో మిస్టర్ కిషోర్. అందులో ఆయన చిత్తశుద్ధిని, ఆయన అంకిత భావాన్ని, నిజాయితీని ప్రశ్నించే సమస్యే లేదు. న్యాయానికి నిలువెత్తు రూపం ఆయన. కానీ ఏం లాభం సార్? మొత్తం సొసైటీ అంతా ఆయనకు కూడా ఇందులో కొంత బాగా ఉందని నమ్ముతుంది. అబద్ధాన్ని నమ్మటంలో జనానికుండే ఆనందం నిజాన్ని నమ్మటంలో ఉండదు కదా సార్. న్యాయస్థాన చరిత్రలో ఇప్పుడు అయింది ఒక నలిగిన పేజీ, ఒక నల్లటి పేజీ అంతే సార్. ఇప్పుడు నన్నేం చేయమని నీ సలహా కిషోర్? చెప్పడానికి నేనెంతటి వాణ్ణి సార్? మీరు న్యాయమూర్తులే. ఆయన అవమానిస్తే న్యాయాన్ని అవమానించినట్టేనని జనం అనుకుంటున్నారని మీకు మాత్రం తెలీదా? చేయని తప్పుకి నిర్దోషిని శిక్షించకూడదని మీకు తెలీదని నన్ను అనుకోమంటారా? నేనెంతసారి మీ ముందు రాజశేఖర్ అల్లుడని చెప్తే గాని మీ గుమ్మంలోకి కాలు పెట్టలేకపోయాను. మీరు ఆయన ఒక స్థాయి వారు. ఏ నిర్ణయం అయినా మీరే తీసుకోవాలి. నేను న్యాయవాదిని మాత్రమే సార్. రాజశేఖరం అల్లుడు అడ్వకేట్ అని తెలుసు కానీ ఇంత తెలివైన అడ్వకేట్ అని ఇప్పుడే తెలిసిందయ్యా. ఏం చేయాలో చెప్పనంటూనే చెయ్యాల్సిందంతా చెప్పావు. గుడ్. నువ్వు చెప్పవలసిందంతా చెప్పావు, నేను చేయాల్సిందంతా చేస్తాను. ఓకే? నేను మావయ్య గారింటికి వెళ్తున్నాను సార్. మావయ్య గారి ఇష్టానికి వ్యతిరేకంగా నేను రంగా కేసు వాదించడం నాకిష్టం లేదు సార్. అలా అని వాదించకపోతే ఇంట్లో ఆయన తప్ప అందరూ నన్ను తప్పుపడతారు. ఏ విధంగా చూసినా ఇంట్లో గొడవలయ్యేలా ఉన్నాయి సార్. సరేనయ్యా, అంత దూరం రాదంటున్నాను కదా, కేసు విత్డ్రా చేసుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జడ్జిని కూడా ఆలోచింపజేసావయ్యా. వస్తాను సార్. మంచిది. హాయ్. ఏయ్, ఎక్కడికి? 8లోకి. పద, నేను వస్తాను. నువ్వెక్కడికి? 8లోకి. నీకు ఈత రాదుగా? నీకు రాదుగా? నిజమే, కానీ నువ్వు దూకాక అరవడానికి ఒక మనిషి కావాలి కదా. నిన్ను. కానీ ఇంతకన్నా అదృష్టమే ఉంది. ఈ తెలివితేటలు బాగానే ఏడ్చాయి. అచ్చు తప్పు. అవి తెలివితేటలు కాదు, వలపు రేఖలు. అచ్చా, ఇంత ప్రేమున్నవాడివి ఇంతసేపు నన్ను ఎందుకు వెయిట్ చేయించావో? ఆత్రేయ గారి పాట వినలేదా? ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నారు. దూరం ప్రేమని దగ్గర చేస్తుంది అమ్మాయి. అలాగా? అయితే వస్తా. ఏయ్, ఇదేం పైత్యం? పైత్యం కాదు రోమియో, దూరమై మన ప్రేమని ఇంకా పెంచుదామని. అమ్మా సంభవి, శాంతించు శాంతించు శాంతించు. ఓకే ఓకే. ఏంటి శరత్, కలిసి తిరగకపోయినా పర్వాలేదు, కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఇంట్లో ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి మోహిని. అస్సలు మనశాంతిగా ఉండట్లేదు. ఒకవైపు ఒప్పుకున్న మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఇంకోవైపు ఎగ్జామ్స్, మధ్యలో ఈ ప్రాబ్లమ్స్. ఐ కెన్ అండర్స్టాండ్ శరత్. కనీసం ఫోన్లో కూడా మాట్లాడిపోతే నేను ఎలా చావను? ఫోన్ చేస్తే తీసుకొని ఆ అండం పెట్టేయడం. ఒక్కోసారి అది కూడా అనవు, ఇంకోసారి ఎవరో తీస్తారు, పిలిచినా రావు. మొన్నోసారి అయితే అసలు నీకు నేనంటే ఇష్టమో లేదో అని డౌట్ వచ్చింది తెలుసా? ఆగాగు, నువ్వు ఫోన్ చేయడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? ఇదెప్పుడు జరిగింది?
నెల క్రితం నేను ఊరెళ్లే ముందు ఫోన్ చేశాను. నిన్ను సెల్ ఫోన్ కొనుక్కోమని కూడా చెప్పాను కదా. ఏంటేంటి నువ్వు నాకు సెల్ ఫోన్ కొనుక్కోమని చెప్పావా? నువ్వు ఓ పని చెయ్యి, ఓ మొబైల్ తీసుకో. నీ ఫ్రెండ్స్ కాల్స్ని ఆన్సర్ చేయలేకపోతున్నా. గోవిందా గోవిందా. ఏమైంది? మీ అక్కగా అని తెలిసిందా? అక్క కాదు, నాన్నే విన్నారు. నువ్వు మాట్లాడింది నాన్నతో. మీ నాన్నగారితోనా? అవును, అనవసరంగా ఆవిడ తిట్టాను. ఆవిడంటే? మల్లిక్ గారిని. అంటే నేను ఫోన్ చేసినప్పుడు నేను పిలిచారు ఆవిడేనా? అవునవును, ఆమెనే. మా నాన్నకి నా మీద లేనిపోని చెప్పి నూరిపోస్తుందని అపార్థం చేసుకొని అనరాని మాటలు అన్నాను. చూసావా, అది తల్లి ప్రేమంటే. నిన్ను కడుపులో దాచుకుందే కాని బయట పడేయలేదు. ఆ రోజు ఫోన్ విషయంలో తొందరపడ్డాను, సారీ. జీవితంలో ఆడుకో, జీవితంతో కాదు. పోయిట్రీ ఎక్కువైంది. అందరికీ సాధ్యమైంది, నాకు మాత్రమే ఎందుకు సాధ్యం కావటం లేదు? ఇంత క్రూయల్గా ఎలా మారావు? మారాను, మారతాను. నిన్నీ కేస్ హ్యాండిల్ చేయమని ఎవరు చెప్పారు? నడి రోడ్డు మీదకి రావాలి.